లేకపోతే కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుంది. ఎంతో మంది పేదవాళ్లకు సహాయపడుతున్న ఈ హాస్పిటల్ తీసేస్తే వాళ్ళంతా ఏమైపోతారో. వాళ్ళు నువ్వు కలిసి బజారు పడండి. బజారు ఏంటి బాబు ఇది? అమ్మ ఆపినది కాబట్టి ఆగినా, లేకపోతే కడప రోడ్లంటే ఈడ్చిచ్చి కొట్టి నీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టేవాడిని. 3 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ కాదు, కడపలో ఏడ కనపడినా ఈసారి కొట్టడం కాదు, పాతి పెడతాను. పోరా. అమ్మా, డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఈ ఆసుపత్రి ఆడకే పోదు, ఎప్పటిలాగే నడుస్తుంది. ఇది నా మాట. అగో అన్న హీరో అవుతాండు. వాడిని హీరో అనకండ్రా, నా ఈగో హర్ట్ అవుద్ది. అయినా వాడేంట్రా రెస్పెక్ట్ ఇమ్మంటే చచ్చిపోమంటాడు, నెత్తిన ₹1,00,00,000 పెట్టారంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు. ఎక్కడైనా పర్వాలేదురా శిరీష ముందంటాడు. అంటే అన్నాడు శిరీషకి వాడి మీద గంట ఎక్కడ కొట్టుద్దో అని నాకు టెన్షన్ గా ఉంది. అన్నా నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా అన్న? ఏంట్రా అది? ఆ శిరీష మేడం కి ఆయన మీద ఎప్పుడో గంట కొట్టిందనా? అన్న నీకొక స్క్రోలింగ్ న్యూస్ చెప్పమంటావు? ఏంట్రా చెప్పు. గా గుడిలా గంట కొట్టే పోరి బిగిన జంట కోరుకుంటాంది. గా ఇద్దర్లో ఎవరి పంట వండనుందో. పైకి చూస్తున్నావేంట్రా? నువ్వు పైకి చూడనా గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాండు. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరోయిన్ రా. హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికి దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఇస్ కృష్ణప్రసాద్ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా! ఎక్కడో వెతుకుతావెందుకు, ఎదురుగానే ఉన్నాడు. ఆ? నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంట. ఆ. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే. అలాగే. మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసుంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, ఆ. మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్, నువ్వు దీవయ్యా. చూస్తామంటారా టిఫ్టీ? వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇంట్లో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. అన్నా నువ్వు నిజంగానే హీరోవే? అవునా? ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా. పదా బండెక్కు. అన్న జర లెఫ్ట్ కి సైజు పెట్టరా. అదే అన్నా అన్నా ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్.
ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు 2 గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసురా. ఇప్పుడు నాకు నగలు మిగిలాయి. నగలు కొట్టేసినప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతో పాటు పోలీసుల్ని వెంట పడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్ గా బొక్కే బొక్క. నువ్వు పోనేవరా. బాయ్. గోవిందాశ్రిత గోకుల బృంద మళ్ళా ఏమైనది పంతులు? పావన జయ జయ పరమానంద. అయ్యో గోవిందా, ఏమిటి బాకి అగ్ని పరీక్ష? కాలి నడకన నీ కొండకు వస్తున్నావే, వచ్చినప్పుడల్లా మా పడు ధైర్య గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వు ఏడవకే, నీకు అసలే లో బీపీ. నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వెడుస్తానులే తరా కాస్త. హే, హే, ఆపండి. ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ, మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ, కొన్నాళ్ళ తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ, పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి. వెంటనే వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్యని కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తాడారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమీ చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ, మీ అన్న ఫోటో ఉండదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా, పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దనకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడుంటాయి. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ అడ్డాలో పెడతారు అన్నా, ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. कौन है? क्या है तेरे को? 10 मिनट का काम है, अभी आता हूँ. रुक जा. मैं बोला ना तेरे को 10 मिनट का काम है बोल के. కింద నుంచి మీదకి వచ్చిందిరా భయ్ పులి. कौन है तू? क्या चाह रहे तेरे को? अरे चुप, मेरा आदमी अंदर है, ले जाने के लिए आया. नीको చెప్తుంది. अरे तेरी चल साले. ఏందిరా చూస్తాండా, వచ్చింది కింగ్, తిప్పు. అవునన్నా. ఎవరు నువ్వు? क्या एंट्री मारा है? తన్నులు తినేదానికి ఎవరైతే ఏందిరా? రేయ్, రారా. చల్ పోట్. భాగ్.